నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. అసెంబ్లీ ఎన్నికల వేడి పెరిగిపోతోంది. ఏపీలో రోజు రోజుకు రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షాల అభ్యర్థులను ఎన్నుకుంటున్నారు. ఎన్నికల్లో గెలుపు గుర్రాలను నిలబెట్టి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఆశపడుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు. ఈ కార్యక్రమానికి ఇరు పార్టీల సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొనున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపైకి వచ్చి ఉమ్మడి జాబితా రిలీజ్ చేయనున్నారు. సీట్ల సర్దుబాటుపై టీడీపీ అండ్ జనసేన ఇప్పటికే చాలాసార్లు చర్చలు జరిపాయి. ఆ వివరాలు బయటకు చెప్పకపోయినా చాలా స్థానాల్లో పాల్గొనే అభ్యర్థులపై రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం వచ్చిందని తెలిసింది. అందువల్ల ఆ లిస్టులు త్వరగా రిలీజ్ చేసేస్తే ఓపెన్ అయిపోతుందని భావించినట్లు టాక్. ఇక అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ కూడా మరో 2 వారాల్లో వెలువడనున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ఇప్పటికే 7 జాబితాలను ప్రకటించింది. అయితే వారిని ఎమ్మెల్యే అభ్యర్థులుగా చెప్పకపోయినా ఆయా నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా నియమించడం ద్వారా వారి అభ్యర్థులని స్పష్టమవుతోంది. అయితే చివరి నిమిషంలో మార్పులు ఉంటాయని కూడా తెలిసింది. టీడీపీ, జనసేన నిలబెట్టే అభ్యర్థుల ఆధారంగా ఈ మార్పులు ఉండవచ్చునని సమాచారం. టీడీపీ విషయమే ఎటూ తేలట్లేదు. ఇటు బీజేపీతో పొత్తు సంగతేంటో ఇంకా తెలియలేదు. పొత్తు ఉంటే ఆ పార్టీ ఓ 10 స్థానాలు కోరే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఓ 50 సీట్లకు అభ్యర్థులను ఇవాళ ప్రకటించాలని డిసైడ్ అయ్యారు. అలాగే జనసేన కూడా 10 మంది అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేస్తుందని తెలుస్తోంది. ఈ రెండు పార్టీలు ఉమ్మడిగా లిస్టు రిలీజ్ చేస్తాయని కూడా ప్రచారం జరుగుతోంది. ఇక ఇందులో ఎక్కడ అధికారిక సమాచారం మాత్రం లేదు. ఈ రోజు మాఘ పౌర్ణమి మంచి రోజు ఉందని, అందుకే తొలి జాబితా విడుదల చేయాలని రెండు పార్టీలు భావిస్తున్నాయని కొందరు అంటున్నారు. అయితే ఇవాల్టి లిస్ట్ అసెంబ్లీ ఎన్నికలకే పరిమితం అవుతుందని టాక్. ఈ నెల 28న తాడేపల్లిగూడెంలో టీడీపీ, జనసేన భారీ బహిరంగ సభను నిర్వహించాలని ప్లాన్ చేశాయి. ఈ బహిరంగ సభకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వస్తారని తెలిసింది. ఈ సభ ద్వారా సమర శంఖం పూరించాలని టీడీపీ, జనసేన కూటమి డిసైడ్ అయ్యింది. ఈ సభకు 6 లక్షల మందిని తరలించాలని రెండు పార్టీలు ప్లాన్ చేసుకున్నాయని అంటున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ హిట్ టీవీ.